విచిత్ర స్నేహం పెందోట వెంకటేశ్వర్లు కథల సంపుటి పెందోట బాల సాహిత్య పీఠం ప్రచురించిన పుస్తకం ఇది. ఇందులో కథలు చాలా చక్కగా ఉంటాయి. ఇది మనకు చూసినట్టయితే ఎన్నవెల్లి రాజమౌళి కథల తాతయ్య పేరుగాంచిన తడకపల్లి సిద్దిపేట వాస్తవ్యుల వారి ఫోటోను కూడా పిల్లలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో వేయడం జరిగింది. ఈ విచిత్ర స్నేహం చూసినట్టయితే ఈ బొమ్మలో చూసినట్టయితే మనకు అనుకుంటుంది విచిత్ర స్నేహము. ఇక్కడ గణపతికి వాహనం ఎలుక, నెమలి వాహనమేమో కార్తికేయుంది, పులి వాహనమేమో పార్వతీదేవిది, ఎద్దు వాహనమేమో మన శివయ్యది. ఇలా చూసినట్టయితే విభిన్న జంతువులు కూడా ఎలా కలిసిమెలిసి ఉంటాయో ఈ పుస్తకం ద్వారా, ఈ యొక్క కథల ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఇలాంటి విచిత్ర స్నేహం చేసినట్టయితే మనకు ఎలా ఉంటుందో కథలు ఇందులో చాలా బాగుంటాయి. విద్యార్థులు చదవాల్సిందిగా కోరుతున్నాను. విచిత్ర స్నేహం కథ. మేతకు పోతున్న తల్లిని చూసింది పాపం దూడ. మేతకు పోతున్న తల్లిని చూస్తుంది పాపం దూడ. తలుగుతో కట్టివేస్తారు. ఆడుతూ ఎగరవలసిన ఆ చిన్నారి దూడ ఒకే చోట ఉండవలసి వచ్చింది. దొడ్డిలో ఒంటరిగా ఉన్న దూడకు కన్నీళ్లు తన్నుక వచ్చాయి. భయంతో ఎవరూ లేరు నాకు అని ఎడవసాగింది. పోనీ ఏదో ఒకటి నములుదామన్నా గడ్డి అందనంత దూరంలో ఉంది. పరుగు పెట్టకుండా మెడలో ఈ తలుగు, ఏమి చేతురా దేవుడా అన్నట్లు ఉంది దూడ పరిస్థితి. ఇదిలా ఉంటే దగ్గరలో ఉన్న పెద్ద చెట్టు మీద కాకి తన పిల్లలతో ఉంది. పిల్లలకు ఆహారాన్ని తెచ్చిపెడుతున్నది. కింద నిన్న దూడను చూసింది. జాలి అనిపించింది. కన్న తల్లి మనసు కదా, ఉండబట్టలేక కిందకి వచ్చి దూడ ముందు కాలింది. దూడా దూడా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. మా అమ్మ అంటూ అడవి వైపు చూపించింది దూడ. ఆడుకుందామంటే ఈ తలుగు ఉరకనియదు నన్ను, ఏదైనా తిందామంటే నా దగ్గర ఏమీ లేదు అంటూ తన దీనావస్థను వెలుగుచ్చింది. మరి మీ యజమానులు లేరా? వాళ్ళు గడ్డి వేస్తారు కదా అంది కాకి. రోజు వేస్తారు, కానీ ఈరోజు వేయడం వాళ్ళు మర్చిపోయినట్టున్నారు అంది దూడ. నేను నీకు ఉన్నానులే, నువ్వేమీ బాధపడకు అంటూ కాకి కబుర్లు చెప్పసాగింది. భలే భలే, నాకు తోడు దొరికింది అని సంతోషించింది దూడ. అంతలో కాకి అరే మర్చిపోయాను, ఉండు ఇప్పుడే వస్తానంటూ అడివైపు ఎగిరిపోయింది. కొంత సమయానికి నెమలితో తిరిగి వచ్చింది. నెమలి వస్తూనే దూడకు ఆనందం కలిగించేలా పింఛం విప్పి ఆ ప్రదేశం అంతా ఎగరసాగింది. అరే ఈ నెమలి నాలాగే ఎగురుతుంది అనుకుంటూ తోక ఎత్తి తాను కూడా ఎగరసాగింది దూడ. ఉరుకలు పరుగులు లేవు, కానీ తోక తిప్పుతూ చెవులు ఆడిస్తూ దూకుతూ ఆనందపడసాగింది దూడ. ఇక నెమలి తిరుగుతూ ఆడసాగింది. మధ్యలో కాకి తనకు వచ్చిన పాట మొదలుపెట్టింది. మూడు చాలాసేపటికి వరకు పాడుకున్నాయి. నెమలి కాకిని ఉద్దేశించి మేము ఎంత ఎగిరినా నేలపైనే వాళ్తాము అంది దూడ వైపు చూస్తూ. నువ్వు ఎటు తిరిగినా ఈ దుడ్డులోకి రావాల్సిందే కదా అంది. అయినా కట్టేస్తారు అన్న ఊసు మర్చిపో, ఉన్న చోటనే హాయిగా ఉండగలిగేలా ఉంటే దినచర్య కూడా హాయిగా సాగుతుంది. ఇలా మిత్రుడితో ఆడవచ్చు అంది కాకి. మా కాకి మిత్రుడికి నా మీద ఎంత ప్రేమో, రోజు నన్ను నెమలితో కలిసి ఆడిస్తుంది అంటూ ఆ రోజు నుండి దూడ ఆనందంగా ఉండసాగింది. విద్యార్థులు కూడా తమ యొక్క పనులు తాము చేస్తూ విషయాలతో ఆడుకుంటూ రాసుకుంటూ పాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఉద్దేశం. ఉపాయం అనే మరో కథ. లక్ష్మీ యాదగిరి భార్యాభర్తలు. వాళ్లకు 3 పిల్లలు. వారి ఇల్లు అడవికి దగ్గరగా ఉంది. అవి వేసవికాలపు రోజులు. పిల్లలు అమ్మగారి ఊరైన బద్దిపడకు పోయినారు. ఇంట్లో లక్ష్మీ యాదగిరి మాత్రమే ఉన్నారు. పిల్లలు లేకపోవడంతో ఇల్లంతా వెలితిగా ఉంది. నేను పని మీద సిద్దిపేటకు పోతున్నాను, రాత్రి వస్తానో రానో జాగ్రత్త అని చెప్పినాడు యాదగిరి. అమ్మో రాత్రి అవుతుంది, ఈయన త్వరగా వస్తే బాగుండు అని దర్వాజలో కూర్చొని దారి వైపే చూస్తుంది లక్ష్మి. దొంగలు పడతారన్న మొన్న రాజవ్వ అన్నది. 2-3 ఇళ్లలో కూడా ఆ పై వాడకు పడినారట. ఒక్కదినే ఉన్నాను, దొంగలు వస్తే నా పని గోవిందే. అయినా మా ఇంట్లో బంగారం డబ్బులు ఏమున్నాయని తనకు తనే ధైర్యం చెప్పుకుంది. అంతలో నర్సవ్వ దొంగకు చెప్పే లాభం అన్నది. మంచుకున్న ఏవైనా తీసుకుపోతారు అన్నది. పిల్లల పుస్తకాలు, కొత్త బ్యాగులు మొన్ననే తెచ్చుకున్నారు. ఎవరో దాయమన్నారు అని ఇంట్లో డబ్బులు పెట్టిండ్రు. ఆయన నా మీద కొత్త బంగారం ఉండే భయంతో కింద మీద అవుతుంది. నిద్ర అసలు రావడం లేదు. చిన్న సప్పుడైనా అటు ఇటు చూస్తుంది. చంద్రుడు వెన్నెలను మస్కగా కాస్తున్నాడు. దూరం నుండి చెట్ల గాలికి ఊగడం కూడా కనబడుతుంది.
2 ఆకారాలు ఇటే వస్తున్నాయి. అమ్మో దొంగలేమో, వారిని ఎలాగైనా సరే ఇంట్లోకి రానియకుండా తరిమెయ్యాలి. ఎలా అని ఆలోచనలోకి చేపట్టింది. రాని వచ్చిండ్రు. అటు ఇటు చూస్తున్నాడు. కుటి వైపు ఒకడు, వెనక వైపు ఒకడు పోతున్నాడు. ఏమండి మీ అన్న పండుకున్నాడా అన్నది మెల్లగా. లక్ష్మి మాటలు విని దొంగల్లో ఒకరు, యాదగిరి ఏంటివి కదరా, ఇంకా వాళ్ళ అన్న కూడా ఉన్నట్లుంది, అంటే ఇద్దరు ఉన్నారన్నమాట. ఏం కాదురా, నేను యాదగిరిని చూసిన, పోయేటప్పుడు పని అయిపోయిందో ఏమో, వాళ్ళ అన్నకు తీసుకొని వచ్చినాడేమో, వాళ్ళ కంట పడ్డామో వీపు విమానం అయిపోతుంది అన్నాడు ఒకడు. మీ అన్న మొన్న ఎవరినో చితకబాదాడు కదా, ఎంతైనా మీ అన్న ధైర్యమే ధైర్యం అంది లక్ష్మి. అవునురా, మొన్న రామంగాన్ని ఎవరో కొట్టినారట, అది యాదగిరి అన్నమాట. బ్రతికుంటే బరసాగు తిని బతకవచ్చు, ఈరోజు ఈ ఇల్లు వద్దురా. లేచిన గడియ బాగుండబట్టి లక్ష్మి మాటలు వినబడ్డాయి, లేకపోతే వద్దురా పద అంటూ ఊరి వైపు నడక సాగించారు. అమ్మయ్య, నా పథకం పారింది, ఆ దొంగలు ఇక రారులే అని నిశ్చింతగా పడుకుంది లక్ష్మి. ఇలాంటి కథల సమూహారము ఈ విచిత్ర స్నేహం కాబట్టి దీన్ని చదవవలసిందిగా విద్యార్థులకు తెలియజేస్తున్నాను. పెందోట వెంకటేశ్వర్లు.